పుట్టి పెరిగిన గ్రామం, ఆ వాడలలో తిరిగిన ఒక గ్రామం. ఆ గ్రామంలో సమ్మక్క సారక్క జాతర మా తాతలు ముత్తాతల నుంచి అవుతూ ఉంటుంది. ఆ తాతలు ముత్తాతల నుంచి అవుతున్న సందర్భంగా ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో సమ్మక్క జాతర ల్యాండ్ కూడా మాదే ల్యాండ్. ఆ ల్యాండ్ మేము డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేసిన తర్వాత ఆ సమ్మక్క గద్దెలు ఏవైతే మీరు అందరూ కూడా ఇవాళ చూస్తూ ఉన్నారో ఈ సమ్మక్క గద్దెలు మొత్తం కూడా దాదాపు ఈ సమ్మక్క గద్దెల్ని మీరు మొత్తము ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఈ సమ్మక్క గద్దెల్ని ఆడున్న సీసీ కావచ్చు, సమ్మక్క గద్దెలు కావచ్చు, ఆ చుట్టూ రైలింగ్ కావచ్చు, ఆ లైట్లు కావచ్చు, నా సొంత డబ్బులతోని 30 lakhs తోని 2022లో దాని డెవలప్మెంట్ నా సొంత డబ్బులతోని నేను ఆడ సమ్మక్క జాతర అద్భుతంగా కావాలని నేను డొనేట్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత సమ్మక్క జాతర టెంపుల్కి నేను నా కుటుంబ సభ్యులతోని దర్శనానికి పోతా అంటే ఆడికి పోయిన తర్వాత వాళ్ళు చేసిన తీరు మీ అందరు కూడా చూసిర్రు. అసలు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేను వీణవంకకి బయలుదేరుతున్న సందర్భంగా వందలాది మంది పోలీసులని పెట్టి నన్ను నా కుటుంబాన్ని అక్కడ దర్శనానికి పోవద్దు అని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టిర్రు? నాతోని ఎమ్మెల్యేగా ఉన్న నా సొంత నియోజకవర్గంలో నాతో ఒక 20-25 మంది దర్శనానికి రారా? 20-25 మంది నాతో ఉండరా? 20-25 మంది పోతే కూడా మీరు కూడా పోవద్దు అని అందరిని కూడా ఆపినా సరే. తర్వాత పంపించిర్రు. పోయిన తర్వాత అక్కడ వీణవంక గ్రామంలో మా నాన్నగారు ఆ భూమిని దానం చేస్తారు. మా తల్లిదండ్రులు 75 సంవత్సరాలు మా తల్లిదండ్రులని రోపు పెట్టి నూకేసి హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మా పేరెంట్స్ని అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు హౌస్ అరెస్ట్ చేసిరని నేను ఆడికి అసలు దర్శనానికే పోవద్దు అనుకున్నా, కానీ వీళ్ళు మా పేరెంట్స్ని హౌస్ అరెస్ట్ చేసిర్రు అనగానే హౌస్ అరెస్ట్ ఎట్లా చేస్తారు మా పేరెంట్స్ని దర్శనం పోకుండా అని నేను డైరెక్ట్ గద్దెల దగ్గరికి పోయినా. గద్దెల దగ్గరికి పోయింది ఎవరు? నేను, నా సతీమణి, నా బిడ్డ, మా దళిత మహిళా సర్పంచ్, మేము నలుగురం మాత్రమే అక్కడికి గద్దెల దగ్గరికి పోయినాం. నిన్న గద్దెల దగ్గరికి పోయిన తర్వాత ఏ తీరు వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి ఏ తీరు నన్ను ఎత్తుకపోయినరో, అసలు నా సతీమణికి ఏం సంబంధం రాజకీయాలు? నా సతీమణిని ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు చూసిండ్రు. నా చిన్న మైనర్ బిడ్డని కూడా ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు కూడా చూసిండ్రు. దీనికి అంత కారణం రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళకి ఆదేశించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గట్టిగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలను వాళ్ళు చేసే స్కాములు అన్నీ కూడా గట్టిగా నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈయనని ఇబ్బంది పెట్టండి, ఈయనని పోనీయొద్దు, ఈయనను అవమానపరచండి, ఎన్ని కేసులు పెట్టినా ఆయన లొంగుతలేడు, ఇలా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టండి అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఆ రోజు వివరించిన తీరు మీరు చూసిండ్రు. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా వీళ్ళు ముగ్గురు చేసింది పరమ తప్పు. వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి, పోలీసు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లిమ్స్ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లో పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇలా నేను మరొకసారి సవాల్ విసురుతున్నా. ఇంతకుముందు కూడా సవాల్ విసిరినా. మీ అందరికీ చదివి వినిపిస్తా. ఇలా ఈ ముగ్గురు ఆఫీసర్లు, ఇలా కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వీళ్ళు ముగ్గురు చేయబట్టి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసినట్టుగా వాళ్ళ ముగ్గురు ఇలా వివరించారు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం రాసిరో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరు ఈ పారా వినాలని నేను అననట్టు రాసిండ్రు. మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ దేర్ లాఫుల్ డ్యూటీస్, the honorable MLA without any basis and provocation had made false and allegations against Sri Gaus Alam IPS by naming his religion
and charging that he was trying to convert people of other faiths into the religion. అంటే ఏం చెప్పిండు వీళ్ళు, వీళ్ళు ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తూ ఉన్నాడు కరీంనగర్లో అని నేను అన్నా అని ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లెటరేట్ మీద రిలీజ్ చేసి దీనికి నేను క్షమాపణ చెప్పాలని వీళ్ళు లెటర్ రిలీజ్ చేసిండ్రు. నేను సవాల్ విసురుతా ఉన్నాను, నేను అన్నట్టు మీరు రాసినట్టు నేను అన్నట్టు ఒక్క వీడియో గిట్లా మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను అని కూడా మీరు ఈ లెటర్ రిలీజ్ చేసి నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ ది సవాల్ని విసిరి ఇలా 25 తారీఖు ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. మరి మీరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిర్రు, నన్ను బద్నాం చేసిండ్రు. మరి ఇవన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? 20 రోజులైంది. మరి మీరు రాసిన లెటర్ మీద మీరు కట్టుబడి ఉండాలి కదా. ఏది మరి మీ వీడియో లేది అని నేను గట్టిగా అడుగుతూ ఉంటే, మీడియాలలో అడుగుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ కేసునట సిఐడికి ఇచ్చారు. సిఐడి ఎంక్వైరీ అట. సిఐడి ఎంక్వైరీలో నాకు అలా ఉన్న పోలీస్ ఆఫీసర్సే చెప్పారు. వీళ్ళు విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్సే నా మిత్రులు వెల్విషర్స్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వీళ్ళు సిఐడికి ఫైలు ఒక వారం 10 రోజుల క్రితం సిఐడి ఎస్పీ గారిని కలిసి డిఎస్పీ గారిని కలిసి వీళ్ళు ఇచ్చిన ఫైల్లో నేను సిపి గారిని పాకిస్తాన్ నుంచి వచ్చినవాడిని నేను అన్నా అని దాంట్లో రాసి వీళ్ళు సిఐడికి సబ్మిట్ చేసిండ్రు. సిఐడి వాళ్ళు అన్నారు, మరి మీరు ఇట్లా రాసిర్రు, మరి అన్న దాంట్లో వీడియో అయినా చూపించాలి, చూపించకపోతే చాలా కష్టమవుతుంది, మరి ఇట్లాంటివి మనం ప్రూవ్ చేయలేము, ఎట్లా ప్రూవ్ చేస్తాము కాంది అనేది సిఐడి ఆఫీసర్స్ అన్నారు. అన్న తర్వాత ఎస్పీ గారు ఆడున్న సిఐడి డిఎస్పీ గారు కూర్చొని వీళ్ళు ఒక 10 days దీన్ని ఎట్లా చేద్దామని స్కెచ్ చేసి ఆడికి పోయి అసలు ఈ సిపి ఏసీపీ సిఏఏ దొంగలు అంటున్నా నేను. ఆ దొంగల దగ్గరికే పోయి వాళ్ళని పిలిచి అక్కడ గద్దెల దగ్గర దేవుని గద్దెల దగ్గర ఆ సిఐని పిలిచి ఎంక్వైరీ చేసిండు. ఆ సిఐ కూడా ఎంత తప్పుడు సమాచారము ఇక్కడ నుంచి పైన సిఐడి ఆఫీసర్ అయిన సిఐడి డిఎస్పీ గారికి ఇస్తున్నాడంటే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాం, మీ గ్రూప్లో లేస్తాం. మళ్ళా ఆయన ఏమని చెప్తుండు, కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 50 మందితోని ఆయన వచ్చిండి ఇడికి, కానీ మేము ఉట్టి వాళ్ళు 4గురినే లోపలికి అలౌ చేసినాము, 50 మందిని మొత్తం మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని చెప్తా ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధము. ఆ రోజు పోలీస్ వాళ్ళు మొత్తము సీసీటీవీ ఫుటేజ్లు అడుగున కెమెరాలు పెట్టిండ్రు. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా, నేను 50 మందితో పోయినట్టు మీరు చూపించగలిగితే ఒక్క వీడియో క్లిప్పింగ్ ఆ రోజు నేను దిగినప్పుడు, మళ్ళా చెప్తున్నా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కు భూమికి రాకి తప్పైందని క్షమాపణ చెప్పాలి. దయచేసి సిఐడి డిఎస్పీ గారిని మీడియా ద్వారా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్, మీరు నాకు నోటీస్ ఇస్తే తప్పకుండా మీకు కూడా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న మీకు స్వయంగా మీకే సిఐ గారు చెప్తా ఉన్నారు 50 మందితో కౌశిక్ రెడ్డి వచ్చిండు అని ఆయన చెప్తుండు. మరి మీరు సిఐ గారిని మీరు అంటున్నారు, కేవలం అక్కడ మాత్రం వాళ్ళ ముగ్గురు ఆ దళిత మహిళా సర్పంచ్ 4గురే నాకు కనబడుతున్నారని మీరు అంటున్నారు. లేదు సార్ మేము మొత్తం బ్యారికేడ్లు పెట్టి మేము ఆపినామని నేను అంటుండు. నేను ఆడికి వచ్చింది కేవలం నేను, నా వైఫ్, నా డాటరు, మా దళిత మహిళా సర్పంచ్ కూడా తర్వాత వచ్చిండ్రు, నా పైలట్ ఎస్కాట్, నా మూడు వెహికల్స్ తప్పితే, నా స్టాఫ్తో తప్పితే ఇంకొక మనిషి కూడా నాతో అక్కడికి రాలేదు. అసలు నన్ను ఆ విధంగా మీరు వాళ్ళు చెప్పేది ఎంత క్లియర్గా ఈ ఆఫీసర్స్ మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారు అనేది ఇది ఒక ఎవిడెన్సు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, మీరు ఇది ఒక్క ఫుటేజ్ తీసి మీరు ఎంక్వైరీ చేయండి, ఆ ఫుటేజ్ చూపించమని అడగండి వాళ్ళని. రెండోది, అసలు ఆఫీసర్ని ఎంక్వైరీ చేస్తా అని చెప్పి వీణవంక పోలీస్ స్టేషన్లో ఈ సిఐడి ఆఫీసర్లు కూర్చుంటారు. ఆ వీణవంక పోలీస్ స్టేషన్ లోపల హుజురాబాద్ ఏసీపీ గారు అలానే ఉంటారు, జమ్మికుంట రూరల్ సిఐ అలానే ఉంటారు. మరి ఈ దొంగలనే పెట్టుకొని మీరు పక్కన కూర్చొని ఎంక్వైరీ చేస్తే ఇదేం ఎంక్వైరీ? వాళ్ళ మీదనే నేను చేసే అలిగేషను, వాళ్ళే దొంగలని నేను చెప్తున్నా. మరి మీరు ఆ దొంగల్ని పక్కన పెట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఇదేం ఎంక్వైరీ? అంటే మొత్తము మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా ఈ ఏసీపీ గారు పెట్టిన భోజనము, ఈ జమ్మికుంట రూరల్ సిఐ గారు పెట్టిన భోజనము ఆ పోలీస్ స్టేషన్లో చేసి వీణవంక పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ స్ట్రేట్గా
హుజురాబాద్ ఏసీపీ గారి ఇంటికి పోయి ఆడ ఇంట్లో కూర్చొని చాయ్ కాఫీలు తాగి ఆడ ముచ్చట పెట్టుకొని వాళ్ళని వీళ్ళని పిలిచి మీరు ఇట్లనే చెప్పాలి కానిస్టేబుల్ అని, మీరు ఇట్లా అన్నాడు కౌశిక్ రెడ్డి అని చెప్పాలని ఆ రోజు వచ్చిన కానిస్టేబుల్తో మీరు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ వ్యవస్థ ఎటుపోతుంది? ఏమి చేయాలనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ మొత్తం మీరు ప్లే చేయాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు ఏమి చెబితే అదే చేస్తారా? ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇది కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు చేసిన తప్పుకి 100 తప్పులు మీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్తో చేపిస్తున్నారు. ఇంకా మీరు చేస్తూనే ఉన్నారు. మాకేం ఫరకపడేది లేదు దీంట్లో. కానీ మీరు పోలీస్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నిటికీ ఫ్యూచర్లా ఇరికేది మీరే. 3 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులన్నీ మళ్ళీ తీపిస్తాము. ఖచ్చితంగా దీంట్లో ఇరికేది మళ్ళీ మీరే, గుర్తుపెట్టుకోండి. చేసిన తప్పుకి పోలీస్ ఆఫీసర్ తప్పు అయిపోయింది, దీన్ని ఇష్టపెడదామని చెప్పి మీరు ఇష్టపెట్టండి. అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తామంటే ఇక్కడ ఊకునేటోడు ఎవరు లేరు. మేము ఊకోము. ఖచ్చితంగా ఈ 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే వరకు నేను ఈ పోరాటం చేస్తూనే ఉంటా. కరీంనగర్ సిపి గారిని, హుజురాబాద్ ఏసీపీ గారిని, జమ్మికుంట రూరల్ సిఐ గారు వీళ్ళు సస్పెండ్ అయ్యే వరకు ఊకునే ప్రసక్తి లేదు. దీంతో పాటు ఈ హుజురాబాద్లో జమ్మికుంట రూరల్ సిఐ గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, కరీంనగర్ సిపి గారు ఏ విధంగా కరప్షన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఏజెంట్స్ పేర్లు, వాళ్ళు ఎవరితోని డబ్బులు వసూలు చేస్తుర్రు, ఇలా ఏ క్వారీల దగ్గర నుంచి ఎన్ని పైసలు వసూలు చేస్తుర్రు, ఇలా పిటిషనర్లు ఎవరెవరు పిటిషనర్లు వస్తే ఆ పిటిషనర్లు భార్య భర్త పంచాయతీలలో కూడా రక్తం పీల్చుతున్నారో అవన్నీ కూడా మీరు తీసుకున్న డబ్బులు ఎవరి దగ్గర డెలివరీ అయినాయి, ఏమైనాయి చాలా త్వరలోనే కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే కూర్చొని, కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే సిపి గారి ఏమేం చేసిర్రు, ఏసీపీ గారు ఏం చేసిర్రు, సిఏ గారు ఏం చేసిర్రు మొత్తం ఎవిడెన్స్తో సహా బయట పెడతా చాలా త్వరలోనే. అన్ని ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఎవిడెన్స్ కూడా తీపిచ్చి బయట పెట్టబోతా ఉన్నాను. మీకు అసలు ఈ గవర్నమెంట్ అనేది నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. ఆ సమ్మక్క జాతర కూడా నేను చేస్తా అని ఏనాడు నేను అనలే. మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన నేను అడిగింది ఏంటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఆ జాతర నిర్వహించాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జాతర నిర్వహిస్తే వచ్చే భక్తులకి సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి అద్భుతంగా సౌకర్యాలు చేయగలుగుతారు గవర్నమెంట్ అయితే అనేది నా ఆలోచనతోని. గవర్నమెంట్కి ఈడ మీరు చూడొచ్చు, మా దళిత మహిళా సర్పంచ్ గారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎండోమెంట్ అని గౌరవనీయులు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారికి పెడితే, కొండా సురేఖ గారు ఈ లెటరు మరి ఆ ల్యాండ్ మాది ఉంది, ఒక్కసారి మీరు చూడండి, చెక్ చేయండి అని ఎండోమెంట్ మినిస్టర్ గారు లెటర్ రాసిండ్రు. ఇది లెటర్. ఆ లెటర్ బేస్ చేసుకొని మా కరీంనగర్ ఏసీ గారు 1294 సర్వే నంబర్లో మా ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఎక్కడ ఉన్నదో ఒకసారి మాకు డిమార్కేట్ చేసి చూపియండి అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏసీ గారు వీణవంక ఎంఆర్ఓ గారికి పెట్టిండ్రు. అది బేస్ చేసుకొని వీణవంక ఎంఆర్ఓ గారు సర్వే చేయించి ఈ పూర్తి సర్వే స్కెచ్ మ్యాప్, ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఆడ ఏ టెంపుల్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా అఫీషియల్గా తను సర్వే చేయించి ఎంఆర్ఓ గారు ఇలా సర్వే చేయించి ఇది మీ ల్యాండ్ ఇక్కడ ఉందని డిమార్కేట్ చేసి ఎంఆర్ఓ గారు అఫీషియల్గా లెటర్ రాస్తారు. ఈ ల్యాండ్ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళది కూడా కాదు. ఈ ల్యాండ్ 2009లోనే ఇది ఎండోమెంట్ 43 రిజిస్టర్. ఇది ఈ 43 రిజిస్టర్లో ఇది 2009లోనే 2008లోనే ఎండోమెంట్ ల్యాండ్కి వీళ్ళు డొనేట్ చేసిండ్రు అనేది ల్యాండ్ ఇచ్చిండ్రు. దీంట్లో ఆనాడు అయిన మిస్టేక్ ఏంటంటే సర్వే నంబర్ అనేది వాళ్ళు ఎక్కియలేదు అంతే, 1294 అని. ఆ బేస్ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఈ రిపోర్ట్ ఇచ్చిండ్రని కలెక్టర్ గారికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిండ్రని ఆ ఎంఆర్ఓ గారిని నిమిషాల మీద రిపోర్ట్ ఇచ్చినందుకు ట్రాన్స్ఫర్ చేసిరు. ఉన్నది ఉన్నట్టు ఎంఆర్ఓ గారు యాడ ఏం ఫేవర్ లేదు, దాంట్లో ఫేవర్ చేసేది ఏం లేదు. టోటల్ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉన్నది, ఇక్కడ
మడేలే స్వామి టెంపుల్ ఉన్నది, ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉన్నది, ఇక్కడ సమ్మక్క జాతర గద్దెలు ఉన్నాయి అని చూయించినందుకు ఎంఆర్ఓ గారిని నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు వీళ్ళు గవర్నమెంట్ భూములని కాపాడుకునే సొయ్యి ఉన్నదా లేదా ఈ గవర్నమెంట్కి, లేకుంటే ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతారా ఈ గవర్నమెంట్? అసలు ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా మీరు గమనించాలి. ఇలా సిఐడికి వేసింది కూడా పూర్తి మ్యాచ్ ఫిక్సింగ్ సెటప్ చేసి అలా పాకిస్తాన్ నుంచి సిపి వచ్చిండని నేను అన్నా అని అనంది అన్నా అన్నట్టు క్రియేట్ చేసి ఆడబెట్టి దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చిత్త అబద్ధము. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇలా మైనారిటీ ఇలా ముస్లిమ్స్ల మీద నా మీద వీళ్ళు చేసిన మొత్తం ఎలిగేషన్ కూడా మీ అందరు కూడా మరోసారి చెప్తా ఉన్నాను. ఇలా మొన్న మున్సిపల్ ఎన్నికలలో నా హుజురాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజురాబాద్ మున్సిపాలిటీలో వీళ్ళు దొంగగా వేసినా దొంగ ఓట్లు వేసి గుద్దుకున్నారు. ఆడ సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర ఎస్సీ జనరల్ చైర్మన్ ఎస్సీ జనరల్ చేసిన ఇలా ముస్లిమ్స్లని ఇలా వైస్ చైర్మన్గా సీనియర్ కౌన్సిలర్ ఉన్నప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముస్లింలకి అవకాశం ఇవ్వాలని ఇలా ఒక ముస్లింని ఇలా వైస్ చైర్మన్గా మేము జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇచ్చినాం. మరి ఇదే హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, అక్కడ కూడా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖలీదని కాంగ్రెస్ పార్టీలో గెలిచింది కదా, తను కూడా వైస్ చైర్మన్ అడిగింది కదా. మరి అక్కడ వీళ్ళు ముస్లింలకి వైస్ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? మరి అలా ముస్లిమ్స్ మీద ప్రేమ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో మాకా, ఎలక్షన్ల కోసం వాడుకునే ఈ కాంగ్రెస్ పార్టీగా ఒక్కసారి దయచేసి ప్రజలు కూడా ముస్లిమ్స్ కూడా అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ 3 ఆఫీసర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ సిఐడి ఆఫీసర్ల మీద కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ ఉండి వాళ్ళ దాంట్లో వాళ్ళే కూర్చొని అంతా సెట్టింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇలా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోని ఇలా ఈ విచారణ జరపండి, ఖచ్చితంగా జరపండి. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా. నిన్న సిఐడి ఆఫీసర్లు వచ్చింది కూడా సాటికి ఎంక్వైరీ చేసుడేంది? మీరు వచ్చిరు కదా, వీణవంక గ్రామ పంచాయతీలో సిఐడి ఆఫీసర్లు కూర్చోండి, వీణవంక గ్రామ పంచాయతీ ప్రజల్ని మొత్తం పిలవండి, ప్రజల్ని అడగరాదుండి ఆడ ఏం జరిగిందో, ఈ పోలీస్ ఆఫీసర్లు ఏం చేసిర్రో ప్రజలు మొత్తం మీద మీకు వివరించి చెప్తారు కదా. ఖచ్చితంగా నేను ఈ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు సిఐడి కూడా చేసిరు కదా, అక్కడ ఉన్న ఫుటేజ్లు మొత్తము మీరు రిలీజ్ చేయాలి. ఒకటి, నేను 50 మందితో పోయిన అన్న ఫుటేజు. రెండోది, మీరు లాఠీ చార్జులు భక్తుల మీద మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేసిర్రు వీణవంకలో? ఆ లాఠీ చార్జ్ని మీరు ఎందుకు దాచిపెడతా ఉన్నారు? ఆ లాఠీ చార్జ్ అయిన వీడియోలు ఎవరిని తీయకుండా వచ్చిన దర్శనం చేసుకోవాల్సిన భక్తుల మీద ఇష్టం ఉన్నట్టు ఇంతింత పెద్ద కట్టలు పెట్టి కొడితే ఒక్కొక్కరు కింద పడిపోయినరు. లాఠీ చార్జ్ చేయాల్సినంత అవసరం ఏమున్నది? దీనికి కారణమైన వాళ్ళు ఎవరు? ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు కొడతారు ప్రజల్ని? వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తే భక్తులను ఎందుకు కొట్టిండు? ఆ ఫుటేజ్ తీరి మీరు నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసిన తర్వాత విదిన్ 5 minutes నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయిన 5 minutesలో ఒక 20-30 నిమిషాలు బీభత్సమైన లాఠీ చార్జ్ చేసిరు వీణవంకలో. ఇది వాస్తవం కాదా? ఇది గ్రామ పంచాయతీలో మీరు సిఐడి ఆఫీసర్ గారు మీరు గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టుకొని వీణవంక మండల ప్రజలందరినీ పిలువండి, వీణవంక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలువండి. ఈ భయప్రాంతులని మా వీణవంక మండల ప్రజలు దర్శనం చేసుకోకుండా, వీణవంక మండల ప్రజలు దర్శనం చేసుకోకుండా, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి భక్తులు దర్శనం చేసుకోకుండా, కరీంనగర్ జిల్లా నుంచి చాలామంది ఇటు మానకొండూరు కావచ్చు, ఇటు కేశవపట్నం కావచ్చు, ఇటు సైదాపూర్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, చాలామంది మా వీణవంక జాతరకి దర్శనానికి వస్తారు. వాళ్ళందరి మీద భయప్రాంతులకి మీరు ఎందుకు గురి చేసిర్రు? లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఏంది కారణం లాఠీ చార్జ్ చేయనికే? భక్తుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఇలా ఒక వ్యక్తి కోసం నిర్వహిస్తురా మీరు? అది ఇలా ప్రజల కోసం నిర్వహిస్తున్నారా? ఏం నిర్వహిస్తున్నారు? ఇలా వాళ్ళు చెప్పేది ఏంటిది? ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఏంటిది? ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఆ ల్యాండ్ వాళ్ళదని కూడా చెప్తా ఉన్నారు. ఆ ల్యాండ్ వాళ్ళది కూడా కాదు, అది కూడా మీకు కూడా చూపిస్తా. అసలు వీళ్ళు చేసే, నేను ఉట్టిగా గాలి ముచ్చట్టు మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు మాట్లాడొద్దు అనుకున్నాను కానీ మాట్లాడుతున్నాను. ఇది 1960లో కోర్టు కాంప్రమైజ్ ఆర్డర్.
1 to 10 ఇలా మొత్తం ఉన్నాయి. 1 to 4 మా కుటుంబం, 5 to 10 వాళ్ళ కుటుంబం. ఈ 4 acres ఆ 16 గుంటాస్లో 50% ల్యాండ్ వాళ్ళది, 50% ల్యాండ్ మాది. ఆన్ రికార్డ్స్లో ఆ ల్యాండ్ని మేము డొనేట్ చేసేసినాం కాబట్టి ఆన్ రికార్డ్స్లో మేము ఎక్కించుకోలేదు. ఈ కాంప్రమైజ్ ఆర్డర్ మొత్తం కూడా ఉంది, మీ అందరు కూడా మళ్ళీ వాట్సాప్లో కాపీ పంపిస్తాను. అయినా ఇది ఆ ల్యాండ్ పంచాయతీ కాదు, అసలు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయాల్సింది. అసలు కోర్టులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎట్లా గివప్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తికి? ఎన్నో సంవత్సరాల నుంచి ఆడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళ నుంచి వచ్చే డబ్బు కూడా కడతా ఉన్నారు. మరి ఇవన్నీ బంద్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలకాల్సిన అవసరం ఏముంది గవర్నమెంటు? అంటే కేవలం లుచ్చా పనులు, వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులు ఎత్తుకపోవడానికి, దొంగతనాలు చేయడానికి, ఆ హుండీలో వచ్చిన భక్తుల డబ్బుల్ని దొంగతనాలు చేయడానికి తప్పితే ఇంకేదైనా ఉన్నదా దీంట్లో? ఇవాళ ఖచ్చితంగా నేను ఆ సిఐడి ఆఫీసర్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీకు నిజంగా ఎంక్వైరీ నీతి నిజాయితీగా చేస్తానంటే మీరు డేటు టైము బహిరంగంగా పెట్టి ఆడ ఎంక్వైరీకి మీరు రండి. ప్రజల్ని పిలుచుకోకుండా మీరు ఆ దొంగ అయిన హుజరాబాద్ దొంగ ఏసీపీని, ఆ జమ్మికుంట రూరల్ అయిన దొంగ సిఐని కూసబెట్టుకొని మీరు ఎంక్వైరీ చేస్తుంటే అది ఏం ఎంక్వైరీ? అది ఎంక్వైరీ అవుతుందా? వాళ్ళు నిజాలు చెప్తారా? చెప్పనిస్తారా నిజాలడా? వాళ్ళ ఇంటికి మీరు ఎట్లా పోతారు? గౌరవ డీజీపీ గారు ప్లీజ్ నేను ఒక్కటే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు సిఐడికి పంపించిన అన్నారు. సిఐడి ఆఫీసరు హుజరాబాద్ ఏసీపీ గారు పెట్టిన భోజనము, హుజరాబాద్ ఏసీపీ గారు పెట్టిన టీ కాఫీలు అన్ని దాగి ఆడ ఏం ఎంక్వైరీ చేస్తాడు? హుజరాబాద్ ఏసీపీ గారు ఇంట్లో కూర్చొని ఆ ఏసీపీఏ మనం దొంగ అని చెప్తున్న తర్వాత ఆ ఏసీపీ గారు ఇంట్లో కూర్చొని ఏం ఎంక్వైరీ చేసినట్టు? బహిరంగంగా ఎంక్వైరీ చేయాలి. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా మాది నీతి నిజాయితీగా ఉంది. ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ ముగ్గురు ఆఫీసర్లు తప్పు చేసిన దాన్ని సర్వం కప్పుకునే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. దయచేసి మీ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా బలి కావద్దు. కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే, ఈ ముగ్గురు ఆఫీసర్స్ మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఆఫీసర్ కూడా దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని రెక్టిఫై చేసుకోవాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా శివధర్ గారే ఉన్నారు, శివధర్ రెడ్డి గారే డీజీపీ. మరి ఇప్పుడు కన్నా మీ తప్పుని రెక్టిఫై చేసుకొని ఇవాళ క్షమాపణ చెప్పి మా తప్పు అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు చెప్తే మేము చేయాల్సి వచ్చిందని చెప్పి దీన్ని లెటర్ విడుదల చేయండి, దీన్ని ఓపెన్గా ఇది క్లోజ్ చేద్దాం. లేదు అంటే ఎంత దూరమైనమైనా మంచిదే. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే వారికి మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా డీజీపీ గారు కూడా ఈ ముగ్గురు ఆఫీసర్లని, కరీంనగర్ సిపి గారిని, హుజరాబాద్ ఏసీపీ గారిని, జమ్మికుంట రూరల్ సిఐ గారిని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.